ఏహే ఎక్కడిది పొట్టు పొట్టు తాగిర్రు కొత్త ఏడాది సంబరాల మనోళ్ళు. మామూలు తాగుడా మామూలు కూడా నువ్వా నేనా అన్నట్టే పోటీ పడి తాగిర్రు. తాగుడెంత తాగిర్రో తాగినంత పోలీసు వాళ్ళకు కూడా అంతే దొరికిర్రు. తాగితే తాగిర్రు కానీ బయట తిరగకుర్రి అని మేము చెప్తే ఇన్నరా? భయం లేకుండా తాగి బజాట్ల దొరికిర్రు. బరాబర్ దొరికి బరిబాత అయ్యిర్రు. ఈ ఏడు 31st పేరు మీద ఎంతమందికి పీకెలు పెట్టిర్రు, ఎన్ని కేసులైనాయో అన్నీ ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. వారేవా ముచ్చడంటే గిదే పోండ్రి. తాగుడు బండ్లేసుకొని రోడ్డెక్కుడు పోలీసు వాళ్ళకు దొరికుడు పీకెలు పెడితే ఊదుడు. ఈ ఏడు 31st దావతుల ముచ్చటట్టుంచులు గాని తాగి పోలీసు వాళ్ళకు దొరికిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టే పోటీ పడి తాగినట్టున్నారు. ఎవరినో ఇట్లా పీక పెట్టినా 500కు మీదనే లేస్తుంది రీడింగ్. इंटिके क्या बोल रहे फिर तुम्हारे ऐसे आए ना 550 तुम्हारे चाहिए ना वो क्या वो पेपर नहीं था आज पी लेते बैठे सुबह से नहीं सुबह से नहीं दोपहर से थोड़ा बहुत पी लिए ఇక ఈ మూతవారి ఆ పాట తాగిండో ఏం పాడైండో గాని ఏం తక్కువ 550 లేచిందట మీటర్ మీద ముళ్ళు. అవు మరి మనోళ్ళు మామూలుగా తాగుతారా? ఏడాది మొత్తం తాగేదంతా ఒక్కనాడే తాగుతారు. మళ్ళా 31st దావత అంటే చిన్నగా ఉంటదా ఎట్లా తెలంగాణలో? ఒక్క మాపై ఎంతమంది దొరికిరో ఎరికేనా? ఏం తక్కువ 1184 మంది దానిక తాగి పోలీసు వాళ్ళకు దొరికిరాట. అందరికి కేసులు కూడా రాసిరాట సార్లు. ఊకుంటారు దొరికినాక. మరి అంతమందికి కేసులు అయినాయి అంటే చిన్న ముచ్చట్న మళ్ళీ రాష్ట్రం మొత్తం గిట్టనేమో అనుకున్నారు. ఒక్క హైదరాబాద్ పట్టణంలో దొరికిన వాళ్ళకి వీళ్ళంతా అటు జిల్లాలల్లా మండలాల్లో కలుపుకొని రాష్ట్రం మొత్తం దొరికిన వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారో ఏమో. ఈస్ట్ జోన్ కింద 236 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్ కింద 192 కేసులు, వెస్ట్ జోన్ కింద 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్ కింద కూడా ఇంకో 179 కేసులు, నార్త్ జోన్ కింద 177, సెంట్రల్ జోన్ కింద 102 కేసులు. 100కు తగ్గలేదు. అన్ని సెంచరీలే, ఓ కాడ డబుల్ సెంచరీ కూడా. మరి ఇంట్లో ఫైన్లతోని బయటపడేటోళ్ళు ఎంతమందో, జైలుకు పోయి మామూలు మర్యాదలు స్వీకరించి అదృష్టం ఎంతమందికి ఉందో. ఇక ఇగింత మంది అయితే లీడర్ సాబుల తాలూకా అని చెప్పి పోలీసు వాళ్ళనే భయపెట్టేందుకు చూసిర్రు. రోడ్ తాలూకా రేవంత్ అన్న తాయి నడపమన్నాడా? చెప్పలేదు. మళ్ళా చెప్పలేదు. రేవంత్ అన్న ఎందుకు బదనాం చేస్తున్నావు అన్న? రూల్ అందరికి రూలే. రేవంత్ అన్న తాలూకా అంటే ఎట్లా? అగనాట మనోడు సీఎం రేవంత్ అన్న తాలూకాట. వాళ్ళ పేరు వీళ్ళ పేరు ఎప్పుడెందుకు ఏకంగా సీఎం పేర్లు చెప్తే అయిపోతుంది అనుకున్నట్టున్నాడు. కాక కడుపులో పడ్డది ఉత్తగుంచుతుందా? మరి పాత చుట్టాలందరినీ కలుపుకొని వస్తుంది. గిట్లా పాత ఏడాది పోతుందనే బాధలా కొత్త ఏడాది వస్తుందనే సంబరంలో పెగ్గు మీద పెగ్గేసి కిక్కులనే బండి కిక్కు కొట్టిలు అన్నట్టు గీళ్ళంతా. మరి పోలీసు వాళ్ళు ఏమన్నా తక్కువనా? ఇదే సందని వాళ్ళ టార్గెట్ నాలు ఊడ్చుకునే ఉపాయం చేసిర్రు. మందు దుకాణాలు ఎక్కడెక్కడున్నాయో చూసుకొని పైపులు పట్టుకొని మూల మలుపుల మీద మాటేసుకొని కూర్చున్నారు. దొరికిన వాళ్ళకు దొరికినట్ట పీకలు పెట్టేందుకు. కొత్త ఏడాదని తాగితే తాగిరు గాని బయటికి రాకురి అని మోరో అని నెత్తికొట్టుకొని ఎంత మొత్తుకున్నా ఈనకుండా తాగి రోడ్ల మీదకి ఎక్కితే ఎంత పని అయిందో చూడు. ఇప్పుడు ఇటు తాగినందుకు కాళ్ళకే తుట్టు, అటు పోలీసు వాళ్ళకు దొరికి దండగలు కట్టినందుకు కాళ్ళకే తుట్టు. రెండు రకాలుగా ఆప్కారోళ్ళకి గల్ల పెట్టే మాత్రం గల్లు గల్లు అంటున్నారు కావచ్చు పోండ్రి.